ఇక మీతో కటీఫ్ అన్నారు. మీకు మాకు మధ్య మాటల్లేవు అన్నారు. మీ దారి మీదే, మా దారి మాదే అన్నారు. అంతలో పాత కేసులు గుర్తుకొచ్చాయి. మిత్రులే పాలకపక్ష అవినీతిపై ఆరాలు తీయటంతో ముచ్చెమటలు పట్టాయి. కటీఫ్ చెప్పిన కేంద్రంతో మళ్లీ చేతులు కలపటానికి తహతహలాడిపోతున్నారు. కేంద్రంతో స్నేహంగా ఉండకపోతే తమ అవినీతిపై కేసులు నమోదై జైలుకు పోవాల్సి వస్తుందేమోనని కంగారు పడిపోతున్నారు. అందుకే ఓ రహస్య రాత్రి వేళ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రితో 3 టీడీపీ ఎంపీలను రాయబారానికి పంపారని ఢిల్లీ కోళ్లు తెలుగులో కూస్తున్నాయి. విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ భలే కేసు అని నవ్విపోతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. మీడియానే బురిడి కొట్టిద్దామనుకుంటే మీడియా సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాలూచి వ్యవహారం బట్టబయలైంది. కేంద్ర మంత్రివర్గం నుండి మంత్రుల చేత రాజీనామాలు చేయించి ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిన బాటలో అవిశ్వాసానికి సిద్ధమైన చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీఏతో సహజీవనానికి రహస్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అవి ప్రయత్నాల దశలో ఉండగానే అది కాస్త లోకానికి తెలిసిపోయింది. బాబు లాలూచీపై ఇప్పుడు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ఈ మధ్య జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓ ముద్దు పేరు పెట్టాయి. వెండి తీగల్లా మెరిసిపోయే తెల్లటి గడ్డం ఉన్న చంద్రబాబు నాయుణ్ణి యూటర్న్ అంకులని ఈ మీడియాలు అభివర్ణించాయి. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచం మారినట్లు తన అవసరాలకు అనుగుణంగా తన అభిప్రాయాలను వాటి ఆధారంగా తన నిర్ణయాలు మార్చుకునే చంద్రబాబు నాయుడు యూటర్న్లకే పేటెంట్ అని మేధావులు అంటున్నారు. చిన్నప్పుడు న్యూటన్ లా చదువుకున్నాం, ఇప్పుడు ప్రపంచానికి చంద్రబాబు యూటర్న్ లా నేర్పుతున్నారని ఆయనపై విపక్షాలు సెటైర్లు విసురుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటారో చెప్పడం కష్టం, కానీ ఆయన ఏ విషయంలోనైనా యూటర్న్ తీసుకుంటారన్నది మాత్రం అక్షర సత్యం అంటున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు యూటర్న్ యత్నాన్ని సింపుల్ గా లాలూచి అనాలంటున్నారు రాజకీయ పండితులు. కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల చేత కేంద్ర మంత్రివర్గానికి రాజీనామాలు చేయించారు. ఆ తరువాత విధిలేని పరిస్థితుల్లో ఎన్డీఏ నుండి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజే ఉదయం తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్డీఏలో ఉండమని చెప్పి చాలా స్పష్టంగా మా యొక్క పాలసీ నిర్ణయం చేశారు. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చి ఉండడంతో గత్యంతరం లేక తాము కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి కేంద్రంలోని బీజేపీపై తమ పార్టీ మంత్రుల చేత విమర్శలు చేయిస్తూ వచ్చారు చంద్రబాబు. అదే సమయంలో చంద్రబాబు నాయుడి అవినీతిపై బీజేపీ నేతలు జనం చెవుల్లో గూడు కట్టుకుని మరీ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టులో 100 కోట్లు హాంఫర్ట్ చేశారన్న కాగ్ నివేదికను బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ఏకరువు పెట్టారు. దానిపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. డెఫినెట్ గా దీంట్లో చాలా దారుణం జరిగింది. తప్పనిసరిగా దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ వేయాలి, లేకపోతే సిబిఐ తోటి ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేగాని ఇదేదో మాకు సంబంధం లేదు, మాకేమీ తెలియదు అని చెప్పడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఓటుకు కోట్లు కేసు వంటి చాలా కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం తనని తాను నిప్పుగా అభివర్ణించుకుంటూ రావడం తెలిసిందే. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. అంత నిప్పైనప్పుడు మీ అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరిపిస్తే బాగుంటుంది కదా అని బీజేపీ నేతలు అనడంతోనే చంద్రబాబు నాయుడుకి ఏసీ గదిలో కూడా ముచ్చెమటలు పట్టాయని, గుర్తు తెలియని కోళ్లు అదే పనిగా కూస్తున్నాయని కర్ణపిశాచుల భోగట్ట. ఎన్డీఏ నుంచి బయటపడ్డ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అవినీతిపై నిప్పులు చెరిగారు. ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు పోరాటం చేయలేదు? ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ మోర్ దాన్ డబ్బుల కంటే కూడా మా ఆత్మగౌరవం మీద కొట్టారు మీరు. ఈ రోజున స్కామ్ ఆంధ్ర అవ్వలేదు, కానీ కరప్షన్ ఆంధ్ర అయితే చేయగలిగారు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు.
4 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడిపై ఏ ఆరోపణలు అయితే చేశారో పవన్ కళ్యాణ్ కూడా అవే ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ పార్టీ తమపై కక్షగట్టేసిందని, అందుకే పవన్ కళ్యాణ్ చేత కూడా తిట్టిస్తోందని చంద్రబాబు నాయుడు ఆక్రోశం వ్యక్తం చేశారు. 4 సంవత్సరాలు మనల్ని పొగిడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ షడన్ వచ్చి ఇక్కడనే గుంటూరులో మీటింగ్ పెట్టి మనల్ని విమర్శించాడు కానీ మనకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఇది ఎక్కడ న్యాయమో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీపై పోరాడుతున్నది తానొక్కడినేనని చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో హస్తిన సాక్షిగా మరో లాలూచీకి పాల్పడి దొరికిపోయారు. మార్చి 21న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు తోటా నరసింహం, కింజరపు రామ్మోహన్ నాయుళ్లు అత్యంత రహస్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్డీఏతో కలిసే ఉంటామని, అందుకు తమకు చిన్న సాయం చేస్తే చాలునని రాయబారం నడపడానికే ఈ ముగ్గురు జైట్లీని కలిశారట. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, దాని గురించి మేమడగం. కాకపోతే ఏపీకి ఏవో కొన్ని నిధులు, గతంలో ప్రకటించిన ప్యాకేజీ గురించి ఏదైనా నిర్దిష్ట ప్రకటన చేస్తే చాలునని, తిరిగి ఎన్డీఏలో భాగస్వామి అవుతామని ఈ ముగ్గురు జైట్లీకి విన్నవించుకున్నారట. జైట్లీకి ఇలా విన్నవించుకున్న టీడీపీ నేతలు అతి తెలివిగా తమకి అనుకూల మీడియాలో వేరే కథనాలు వండి వడ్డించేలా చేసుకున్నారు. టీడీపీకి అత్యంత అనుకూలంగా ఉండే ఓ పత్రికలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే టీడీపీ నేతలకు రాయబారాలు పంపి తమతో కలిసి ఉండమని అడిగారట. దాన్ని టీడీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, అబే అదేం కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటామని అన్నట్లు కథనం రాయించుకున్నారు. అయితే ఎంత పెద్ద దొంగైనా ఎక్కడో అక్కడ చిన్న క్లూ విడిచిపెడతాడన్నది నేర పరిశోధకులు చెప్పే ప్రాథమిక సత్యం నిజంగా నిజమేనని మరోసారి రుజువయింది. ఈ డ్రామా ఇలా నడుస్తూ ఉండగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ నుండి ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హస్తిన నుండి టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. మీడియా సాక్షిగా జరిగిన ఈ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడికి కోలుకోలేని షాక్ తగిలింది. టెలికాన్ఫరెన్స్ లో ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ, నిన్ననే ఆర్థిక మంత్రి జైట్లీ గారిని కలిశాం, ప్యాకేజీ గురించి మాట్లాడామంటూ చెప్పుకుపోయారు. ఒక పక్క అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చి కేంద్రంపై పోరాడుతున్నామని చెప్పుకుంటోన్న టీడీపీ దొడ్డిదోవన కేంద్ర మంత్రి జైట్లీని కలిసి రహస్య చర్చలు జరిపినట్లు లోకానికి తెలిసిపోతే తమ ముసుగులు తొలగిపోతాయని భయపడ్డారో ఏమో కాని వెంటనే యనమల అప్రమత్తమై, మనం కేంద్రంపై పోరాడుతోంటే మీరెందుకు జైట్లీని కలిశారు, ఇది తప్పుడు సంకేతాలు పంపదా అని సుజనాను ప్రశ్నించారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం మొదలైపోయింది. ఎవరైనా ఎవరినైనా కలవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, కానీ తనకు చెప్పకుండా వెళ్లడమే బాగాలేదని చంద్రబాబు నాయుడు సుజనా చౌదరిపై సీరియస్ అయ్యారని ప్రచారం చేశారు. అసలు చంద్రబాబు నాయుడు చెప్పకుండా, చంద్రబాబు నాయుడి అనుమతి లేకుండా సుజనా చౌదరి ఢిల్లీలో ఏ పని చెయ్యరనేది టీడీపీ వ్యవహారాల గురించి తెలిసిన వారు ఎవరైనా చెప్తారు. చంద్రబాబు నాయుడికి చెప్పకుండానే సుజనా చౌదరి కేంద్ర మంత్రిని కలిసి ప్యాకేజీ గురించి మాట్లాడారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. మళ్ళీ ప్యాకేజీ గురించి, పోలవరం నిధుల గురించి అంటే ఇంకా ప్యాకేజీ కోసం ఇంకా మరి ఈ డ్రామా ఎందుకు? ప్రత్యేక హోదా కోసం మీరు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు? ఎందుకు ప్లే కార్డులు పెట్టుకొని డ్రామా వేస్తున్నారు? మీకు ప్యాకేజ్ చాలానే కదా, ఇప్పుడు కూడా ప్యాకేజీల విషయం మాట్లాడడానికి పోయామంటున్నారు కదా. అంటే చంద్రబాబు చెప్పకుండానే సుజనా చౌదరి గారు ప్యాకేజ్ విషయం మాట్లాడతారా? పోలవరం నిధులు కావాలని నువ్వు అడుగుతున్నావు కాబట్టి పోయారు. సో ఇదంతా డ్రామా, ప్రజల్ని ఘోరంగా మోసం చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు అన్నది కానీ ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు. హోదా పోరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవడంతో రాజకీయంగా వెనకబడిపోతున్నామన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. మేము రాజీనామా చేసి పారిపోతాం, అవిశ్వాస తీర్మానం చేసి వచ్చేస్తాం. అవిశ్వాస తీర్మానం చేస్తే మెజారిటీ వాళ్ళకుంది, మెజారిటీ ఉన్నాక అవిశ్వాస తీర్మానం అయితే 6 నెలలు మాట్లాడడానికే లేదు. మళ్ళీ ముందుగా అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని కొట్టిపారేసిన చంద్రబాబే చివరకు అవిశ్వాసానికి ముందుకు రాక తప్పలేదు. మీరు ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మేము కూడా అక్కడ రెడీగా ఉంటాం. అవసరమైతే అవిశ్వాస తీర్మానం ఉంటే నెంబర్ రెడీగా ఉంటే
మా 16 మంది 17 మంది మొత్తం మా మెంబర్లను తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుంది తప్ప. అందుకే అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. అయితే ఇప్పుడు తన పరిపాలనలో జరిగిన అవినీతిపై అన్ని వైపుల నుండి విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తారేమోనని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని విపక్షాలు అంటున్నాయి. తన అవినీతిపై దర్యాప్తు జరిపితే తనపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారేమోనన్న భయము చంద్రబాబును వెంటాడుతోందని వారంటున్నారు. ఆ భయంతోనే ఇప్పుడు తిరిగి బీజేపీతో స్నేహం కోసం దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తూ కొత్త లాలూచీకి తెగబడ్డారని అంటున్నారు. తను దేనికో భయపడతా ఉన్నాడు. దేనికి అంటే తను గతంలో 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో, ఇంతకుముందు 9, ఆ తర్వాత 4 సంవత్సరాలు 13 సంవత్సరాల కాలంలో తను చేసినటువంటి అవినీతి, ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడో, అవినీతి సొమ్ముని విదేశాలకు తరలించాడో హవాలా ఛానల్స్ ద్వారా, విదేశాల్లో ఆస్తులు కూడగట్టుకున్నాడో, ఇవన్నీ కూడా ఈ మార్చి 10వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను వెనక్కి తీసుకోవడం, ఎన్డీఏ నుంచి మార్చి 15వ తారీఖున ఎన్డీఏ నుంచి వైదొలగడం, ఈ నేపథ్యంలో తను ఎక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందో, తన ఎక్కడ జైలు పాలు కావాల్సి వస్తుందో అన్నటువంటి ఒక భయంతో ఈరోజు తిరిగి ఎన్డీఏతో చర్చలు ప్రారంభించాడు. అందరికీ అవినీతి కబుర్లు చెబుతూ అవినీతిపై తానొక్కడినే యుద్ధం చేస్తున్నానంటూ దబాయించే చంద్రబాబు నాయుడు ప్రతి పనిలోనూ అవినీతి ఊబిలో కూరుకుపోయారని విపక్షాలంటున్నాయి. బీజేపీతో అంటకాగితే వచ్చే ఎన్నికల్లో గెలవలేమని బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తన కేసుల గురించి భయపడుతున్నారని, అదే చంద్రబాబు నీతిగా ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరమే ఉండేది కాదని వారంటున్నారు. ఈరోజు బీజేపీకి నిజంగా బీజేపీ పరిస్థితి బాగుండడం లేదు రాబోయే రోజుల్లో అని చెప్పే కదా అక్కడ ప్రజల యొక్క పరిస్థితుల ఆందోళన చూశారు, ఇక్కడ బీజేపీ పరిస్థితి చూశారు. ఆయన డిస్టెన్స్ హీ వాంట్స్ టు మేక్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ బీజేపీ, అందుకనే చేస్తున్నారు. కానీ తీరా బీజేపీ మరి ఏం ప్రమాదం తీసుకొస్తుందని మళ్ళీ భయపడుతున్నారు. ఇంట్లో ఉంది పరిస్థితులు. అదే నిజాయితీగా ఉంటే మీరు ఛాలెంజ్ చేసి ఉండొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అది ఎవరు చేసినా కూడా మీరు ఛాలెంజ్ చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు పరిస్థితి మీది ఎట్లా ఉంది? ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రజాస్వామ్య వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. ఈయన రోజు నీతి పాఠాలు చెప్తారు. గొప్పగా ఎందుకు ఎలా చెప్పగలరు? నాకు విచిత్రంగా ఉంటుంది. తప్పులన్నీ చేసి ఎంత ధైర్యంగా మాట్లాడగలరో, అవినీతుల గురించి కానీ నైతిక విలువల గురించి కానీ ఎంత గొప్పగా మాట్లాడగలరో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాష్ట్ర విభజన సమయంలో విభజనకు అనుకూలమని తెలంగాణలో, వ్యతిరేకమని ఆంధ్రాలో ప్రచారం చేశారు చంద్రబాబు. ప్రత్యేక హోదా విషయంలోనూ హోదా వద్దని ఒకసారి, కావాలని మరోసారి మాట్లాడారు. అవిశ్వాసం విషయంలోనూ అంతే. చంద్రబాబు నాయుడి ద్వంద్వ ప్రమాణాల గురించి మాట్లాడుకోవడానికి కూడా అసహ్యంగానే ఉంటుందంటున్నారు విపక్ష నేతలు. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ద్వంద్వ ప్రమాణాలు 2 నాలుకలు కలిగినటువంటి వ్యక్తి అనని, అది 100% ఈరోజు రుజువైంది. మార్చి 10వ తారీఖున మంత్రివర్గం నుంచి తన మంత్రివర్గ సభ్యులను ఉపసంహరించుకున్నారు. వైఎస్ చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు రాజీనామా చేశారు. మార్చి 15వ తారీఖున ఎన్డీఏలో నుంచి విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ ఈ వారం రోజుల్లో తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో, ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ వస్తుందో, తను ఈ విషయాలన్నీ కూడా బయట వస్తాయనని ఒక భయంతో గడగడ గిజగిజలాడిపోతూ తిరిగి బీజేపీతో ఎన్డీఏలో చేరేదానికి మంతనాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ మళ్లీ బీజేపీతో స్నేహానికి వెంపర్లాడుతోన్నట్లు తేలిపోవడంతో తెలుగుదేశం వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు మాత్రం ఈ గండం నుండి ఎలా గట్టెక్కాలా అని మరో యూటర్న్ వైపు చూస్తున్నారని గిట్టని వాళ్ల భోగట్ట. కలిసే ఉందా అంటే జనం హోదా గురించి అడుగుతున్నారు. పోని కేంద్రంతో విడిపోదామంటే కేసుల భయం వెంటాడుతోంది. రెంటికి నడుమ పాపం పాలకపక్ష ప్రభువులు తర్జన భర్జనలు పడిపోతున్నారని అమరావతిలో గిట్టని వాళ్ళంటున్నారు. మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.
ఒక పక్క హోదా కోసం పోరాడుతున్నట్టు ప్రచారం, మరోపక్క తెగిపోయిన స్నేహ సంబంధాన్ని మరమ్మత్తు చేసుకోవటానికి చీకటి యత్నం. ఇంకోవైపు హోదా ఉద్యమంతో ప్రతిపక్షం ప్రజల్లో దూసుకుపోతోందని మనసులో కలకలం. దాంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. చెప్పలేనంత చికాగ్గా ఉంది వాళ్ళకి. మేము బీజేపీ చెప్పింది కదా అని హోదాను పక్కన పెడితే తమపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తోన్నా పట్టించుకోలేదు అంటూ బీజేపీపై మండిపడిపోతున్నారు పచ్చ ప్రభువులు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ఒళ్ళు మండిందిట ఓ నారీమణికి. నారావారి పార్టీ నేతలు అలాగే వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించలేదు టీడీపీ నేతలు. హోదా ఇవ్వడం లేదంటే వెంటనే ఓకే అనేశారు. హోదా ఉద్యమంలో ప్రతిపక్షం దూసుకుపోతుంటే మాత్రం ఎక్కడా లేని ఉక్రోషం వస్తోంది. తమ నాయకుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా లాభం లేకపోయిందని టీడీపీ మంత్రులు నిష్ఠూరంగా అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి మీ ఎన్డీఏలో మిత్రపక్షం ఇవ్వలే, ఓచుకున్నాం. 1.5 సంవత్సరం తర్వాత ఇచ్చారు, ప్రధానమంత్రి గారిని కలిసి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో సమావేశం అయిన తర్వాత కూడా ప్రయోజనం శూన్యం, నో రిజల్ట్. చిత్రంగా ఈ విషయంపైనే నిన్నగాక మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లినా ప్రధాని పట్టించుకోకపోవడానికి మన బంగారం మంచిది కాకపోవడమే కారణమని పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు కట్టాల స్కామ్ లో కథానాయకుడు శేఖర్ రెడ్డితో కలిసి కుంభకోణంలో పాలు పంచుకోవడం వల్లనే ప్రధానమంత్రి చంద్రబాబును పట్టించుకోలేదేమోనని పవన్ అన్నారు. శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి పేరు ఉందని అంటా ఉంటారు నాకు. అందువల్ల ప్రధానమంత్రి గారు మీ మాట వింటలేదు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటారు. ఇవన్నీ తెలీదు. ఒక ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం అనగానే తాము ఒప్పేసుకున్నామని, అయితే బీజేపీకి కనీసం విశ్వాసం కూడా లేదని టీడీపీ మంత్రులు చిత్ర విచిత్రమైన ఆరోపణ చేశారు. ప్రత్యేక హోదా గురించి ఏపీలో 5 కోట్ల మంది ప్రజలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్నీ కూడా హోదా కోసం ఉద్యమిస్తూనే ఉన్నాయి. కానీ టీడీపీ మాత్రం హోదాను హస్తినలో తాకట్టు పెట్టేసిందని విపక్షాలు 4 ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ మంత్రులు అదే గుర్తు చేస్తున్నారు. హోదాను తాము వదిలేసుకుని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తే తమ బండారాన్ని బట్టబయలు చేసి హోదాను తాము వదిలేసుకున్న వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమని బోనులో నిలబెడితే బీజేపీ నేతలెవ్వరూ కూడా తమని ఆదుకోలేదని రాష్ట్ర మంత్రి చంద్రమోహన్ రెడ్డి చాలా ఎక్కువగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరైతే మాకు రాజకీయంగా ప్రత్యర్థులో మీకు మాకు వాళ్ళు, మేము మీ హోదా కంటే ఎక్కువ స్పెషల్ అసిస్టెంట్ మెజర్స్ లో మీరు ఇస్తామని చెప్పిన తర్వాత మిమ్మల్ని నమ్మి భుజాన్ని వేసుకుంటే ప్రతిపక్షం రోడ్లలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా తాకట్టు పెట్టాడు అంటుంటే మేము మమ్మల్ని జనంలో బదనాం చేయాలని చెప్పి చూస్తుంటే భారతీయ జనతా పార్టీ శాఖ ఒక్క మాట పల్లెత్తి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎందుకు తెలుగుదేశం మాకు తాకట్టు పెట్టిందని అంటారని ఒక్కడు మాట్లాడాడు అని అంటున్నా. మొత్తం రాష్ట్రమంతా హోదా కోసం ఉద్యమిస్తుంటే చంద్రబాబు నాయుడు మళ్లీ సృజనా చౌదరిని పంపి బీజేపీతో రహస్య స్నేహానికి ప్రయత్నాలు చేయడం దారుణమని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సృజనా చౌదరి గారు మళ్ళా బీజేపీ మంతనాలనంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏందో. బీజేపీకి వ్యతిరేకంగా రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం జరిపి దీన్ని ఒక బలమైనటువంటి ఉద్యమంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని వదిలిపెట్టి మళ్ళా మంతనాలంటే 4 సంవత్సరాల మంతనాలు జరిపారు. ఇప్పుడు అది దాని అనుభవాలు తీసుకోకుండా మళ్ళా మంతనాలని చెప్పి పూనుకోవడం అనేది ఏ రకంగా నాకు చట్టమేం కాదు. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు ఎంత నిర్లజ్జగా ఉంటాయో సుజనా చౌదరి దౌత్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని సిపిఐ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తెలుగుదేశం తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తోందని సిపిఐ ధ్వజమెత్తింది. వీళ్ళ యొక్క అవకాశవాదము, లాలూచిత వైఖరి, నరేంద్ర మోడీ అంటే భయము, వీటన్నిటి ఫలితంగానే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ కొనసాగింపే సుజనా చౌదరి మళ్ళీ రాయబారం, అంతగా తప్ప ఇందులో మరొకటి కానే కాదు. తెలుగుదేశం పార్టీ యొక్క
ఒక రకమైన అవకాశవాద వైఖరి వల్ల, లాలూచి వైఖరి వల్లనే, చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్లనే ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం జరిగింది. 4 ఏళ్లుగా బీజేపీ ఏం చెబితే అది చేశామంటున్నారు తెలుగు వల్లభులు. ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా సహనంగా ఓర్చుకున్నామని గుర్తు చేస్తున్నారు. ప్రతి దానికి ఎస్ బాస్ అంటూ వచ్చినా చివరికి తమకు ఒరిగిందేమీ లేదని టీడీపీ నేతలు మండిపోతున్నారు. మీరు స్పెషల్ స్టేటస్ మెజర్స్ హోదా కంటే ఎక్కువ ఇస్తామంటే ఎస్, డిమానిటైజేషన్ అంటే ఎస్, జిఎస్టీ అంటే ఎస్ చేసి మిమ్మల్ని మోసినందుకు అన్నిటికీ ఎస్ బాస్ అన్నారు. తేడా వచ్చేసరికి ఏంటిది బాస్ అంటున్నారు. తమ తప్పులను కాయకపోయేసరికి తట్టుకోలేక నిందాస్తుతి చేస్తూ రగిలిపోతున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి కమ్యూనిస్టులు అంటున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు బయట ప్రచారం చేసుకుంటున్న టీడీపీ లోపల మాత్రం ఎన్డీఏకి మిత్రపక్షంగానే వ్యవహరించడానికి తహతహలాడుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. చంద్రబాబు బయటికి కనపడేటట్టుగా బీజేపీతో తెగదంపులు చేసుకున్నాడు. లోపలేమో అనునిత్యము జైట్లీ గారితోనూ కీలక నేతలతోనూ మాట్లాడుతూ కావలసినటువంటి వాళ్ళ దగ్గర లాలూచి ప్రయత్నాలన్నీ చేసుకుంటూ మళ్ళీ తనకు దీనివలన ఎక్కడ ప్రమాదం వస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో సుజనా చౌదరి మాట్లాడినాడు, అరుణ్ జైట్లీలతో అనే మాట రాగానే మందలించినట్టుగా కనపడటము, అలా అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఎత్తుగడలు వేస్తూ 4 ఏళ్ల పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో హాయిగా కులికారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు చెప్పలేదు. హోదా ఇవ్వం అంటే అలాగే కానియండి అన్నారు. ప్యాకేజీ ఇస్తాం అంటే అదే మహాప్రసాదం అన్నారు. ఇప్పుడు తమ మిత్రులే తమ అవినీతిని తూర్పారబడితే ఇదేం స్నేహం అంటూ గజగజలాడిపోతున్నారని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గ సహచరులకు విళంబినామ సంవత్సరంలో ఏమీ కలిసి రావడం లేదని రాజకీయ జ్యోతిష్కులు సెటైర్లు వేస్తున్నారు. అందరినీ అన్నిసార్లు మోసం చేయడం సాధ్యం కాదని మేధావులు పాత సామెతని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.